This individual sees you in the news for your success. But who is this individual? ఎవరీ పర్సన్ ఎవరు మిమ్మల్ని న్యూస్లో చూడబోతున్నారు ఫర్ యువర్ సక్సెస్. ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు న్యూస్లో కనిపిస్తారు ఈ పర్సన్కి. షాకింగ్ ఎనర్జీ, దట్ షాకింగ్ మూమెంట్ మీ పర్సన్ లైఫ్లో ఫస్ట్ టైం. అయితే ఎవరి ఇండివిజువల్, ఎవరి పర్సన్ అంటే దిస్ పర్సన్ గోస్టెడ్ యూ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ పర్సన్ మిమ్మల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ గోస్ట్ చేశారు. అంటే బ్లాక్ చేయడం, సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేవారు, షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చేవారు, షాక్ ట్రీట్మెంట్. లైక్ మీకేవో కొన్ని మీరు భయపడే విషయాలు ఏవో మీకు చెప్పేవారు, మిమ్మల్ని భయపెట్టేవారు, మాట్లాడను నేను అని బెదిరించేవారు. అలా మిమ్మల్ని సమ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్, మైండ్ గేమ్స్, లయింగ్, చీటింగ్, స్టీలింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో నా ఈ పర్సన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే దే వాంట్ మ్యారేజ్ విత్ యూ. బట్ ఎలాంటి మ్యారేజ్, వాట్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ఇట్ ఈజ్, అది మీ పర్సన్కి సెటిల్మెంట్ కావాలి లైఫ్లో. మీ పర్సన్ ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా సెటిల్ అయిపోవాలి. లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి. దట్ అన్కండిషనల్ లవ్ ఎవరిస్తారు మీ పర్సన్ కంటే మీరు ఒకరే. సో అందుకే ఇప్పుడు మీరు కావాలి పర్సన్కి. అన్ని విషయాల్లో మీరు పర్ఫెక్ట్, ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్, ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ని. అందుకే ఈ పర్సన్ మీతో ప్రపోజల్తో, మీతో కమిట్మెంట్ అడుగుతారు మిమ్మల్ని. అండ్ మీ పర్సన్ కూడా మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఒక 1 or 2 months తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారు. దెన్ వాట్? మ్యారేజ్. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి? ఆఫ్టర్ మ్యారేజ్ ఏముంటుంది? ఈ లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఎవరిదైనా. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రీడింగ్లో? రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరికీ పెరుగుతాయి జనరల్గా మ్యారేజ్ తర్వాత, ఎవరికైనా కూడా. కానీ ఇక్కడ ఓన్లీ మీకు మాత్రమే పెరుగుతాయి. మీ పర్సన్ బిందాస్, ఇంకా నిజంగా లైఫ్లో హ్యాపీనెస్ అంటే ఏంటో చూపించేస్తారు మీరు. అంత ప్రేమగా చూసుకుంటారు మీరు. కానీ అది రెసిప్రొకేట్ చేస్తున్నారా అనేది కూడా మీకు అక్కర్లేదు. ఇంకా అంత ఇష్టం మేబీ మీ పర్సన్ అంటే మీకు. సో అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మీ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలని మీరు ఎప్పటి నుండో మేనిఫెస్ట్ చేస్తుండొచ్చు. సో ఆ డ్రీమ్, ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. సో మీరు కూడా ఇంకా ఆ విషయం వదిలేస్తారు. మీ రెస్పాన్సిబిలిటీస్లో మీరు బిజీ అయిపోతారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ పర్సన్ మీతో మ్యారేజ్ అనేది అవుతుంది, అలా అయిపోయింది, లేదా ఫ్యూచర్లో అవ్వచ్చు. కానీ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అంటే మీ పర్సన్ సైడ్ నుంచి మీకేం టార్చర్ కానీ అలాంటివి కానీ ఏమీ ఉండవు. కానీ మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే ఏంటిది, నా లైఫ్ ఇంకొక టర్న్ తీసుకుంది ఏంటి, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ నేను అది ఎలా ఉంటుందంటే ఒకే పర్సన్కి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేసి మిగతా వాళ్ళందరూ ఆ రెస్పాన్సిబిలిటీస్ని పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది మీ లైఫ్. ఓకే, అది కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఆర్ యాక్సెప్ట్ చెయ్యరు, అది మీ చాయిస్. బట్ ఈ లైఫ్ అనేది ఎందుకు ఇలా చేంజ్ అయింది అని మీకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆఫ్టర్ దిస్ కమిట్మెంట్. అయినా కూడా మీరు రిజెక్ట్ చేస్తారు. అలా ఆలోచించడం కరెక్ట్ కాదు అనుకుంటారు, మీరు వదిలేస్తారు. ఓకే, సో అగైన్ మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాట్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ఇట్ ఈస్. మ్యారేజ్ అంటే ఇద్దరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నాకు
నాకొక్కటే ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, అన్నీ నాకే ఎందుకు ఇచ్చేస్తున్నారు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ నా మీద ఎందుకు పెడుతున్నారు, అలా అనిపిస్తుంది మీకు. బట్ ఇక్కడ మీకు అయినా కూడా మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఏ విషయంలో అంటే ఇక్కడ మీ మ్యారేజ్ ఏదైతే ఉందో ఈ మ్యారేజ్కి మీ పర్సన్ 100% సపోర్ట్ ఇస్తారు. అంటే మేబీ మీరు ఎక్కువ ఇన్కమ్ సంపాదించవచ్చు, సో అలా మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్కి కొంచెం తక్కువ ఇన్కమ్ అనుకోండి. రెస్పాన్సిబిలిటీస్ జనరల్గా ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళకు ఉంటాయి ఇక్కడ. ఓకే, అంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవి ఎవరికైనా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు మ్యారేజ్లో హ్యాపీగానే ఉన్నారు, కానీ యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ దోస్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ ఈ మ్యారేజ్కి కొంతమంది ఎగ్నెస్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి ఎక్కువ ఉంటారు, మీ సైడ్ నుంచి ఎవరు పట్టించుకోరు పెద్దగా. మ్యారేజ్కి అటెండ్ అవ్వడం, ఆఫ్టర్ దాట్ అంతే, ఎవరి పనులు వాళ్ళు అన్నట్టు వెళ్ళిపోతారు. సో మీ సైడ్ నుంచి ఏమీ ప్రాబ్లం ఉండదు. బట్ మీ పర్సన్ సైడ్ నుంచి నెంబర్ ఆఫ్ డిస్ప్యూట్స్ అనేవి ఉంటాయి. అంటే ఎందుకు వచ్చేస్తున్నాయి అలా అంటే, మీరు అండ్ మీ పర్సన్ ఎప్పుడైతే ఈ రిలేషన్లోకి వచ్చారో, ఈ రిలేషన్లోకి మీరు ఎంటర్ అవ్వక ముందే మీ పర్సన్ లైఫ్లో ఇంకొక రిలేషన్ ఉంది. సో ఆ రిలేషన్షిప్ని ఈ పర్సన్ సమ్ కైండ్ ఆఫ్ డివోర్స్ లాంటిది ఏదో జరిగింది, డివోర్స్ ఆర్ సెపరేషన్ సంథింగ్. బట్ ఈ పర్సన్ ఆ రిలేషన్షిప్ని వదిలేశారు కంప్లీట్గా. తర్వాత మీకు కమిట్ అయ్యారు. సో ఇప్పుడు ఇక్కడ మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఈ మ్యారేజ్కి కూడా ఎగ్నెస్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ సైడ్ నుంచి. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది రిలేటివ్స్, వాళ్ళ సిబ్లింగ్స్, ఇలా చాలామంది వాళ్ళకి ఇష్టం లేదు ఈ మ్యారేజ్. సో వాళ్ళు మీ ఇద్దరి మధ్య మళ్ళీ దట్ కేయాస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ అగైన్ మీ పర్సనే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు అక్కడ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీరు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయని అవసరం లేదు, ఈ పర్సన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఓన్లీ మీ డ్యూటీ ఏంటంటే మీ ఫ్యామిలీని మీరు చూసుకోవాలి, అండ్ అదర్ థింగ్స్ ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి, మీ పర్సన్ మీ లైఫ్ పార్ట్నర్ని చూసుకోవాలి అక్కడ, అంతే, అంతవరకే ఉంటుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి ఇప్పుడు ఆఫ్టర్ దిస్ కమిట్మెంట్ సో మెనీ డిస్ప్యూట్స్ మళ్ళీ రైజ్ అవుతాయి. ఓవరాల్గా చెప్పేది ఏంటి ఇక్కడ రీడింగ్లో అంటే, ఈ పర్సన్కి స్టార్టింగ్ నుండి పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. రిలేషన్షిప్ అంటేనే మీ పర్సన్ లైఫ్లో అదొక పెద్ద టాస్క్ అన్నట్టు అయిపోయింది. ద ఫస్ట్ రిలేషన్ బ్రేకప్ అయింది, మీరు మేబీ సెకండ్ రిలేషన్ మీ పర్సన్కి. సో ఈ రిలేషన్లో అగైన్ డిస్ప్యూట్స్. సో ఇది ఒక మీ పర్సన్ ఫ్యామిలీలో ఏదో కొంచెం ఒక ట్రెడిషనల్ బిలీఫ్ సిస్టమ్ ఏదో కనిపిస్తుంది ఇక్కడ. సో ఆ ట్రెడిషనల్ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీలో, అది ఈ పర్సన్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా ఆ గొడవలు అనేవి, ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అలా స్టార్ట్ అవుతాయి. ఎవరేం చెప్పినా వినకుండా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఓకే, సో అందరినీ ఒప్పించి చేసుకోవాలి అని అంటే ఈ మ్యారేజ్ అనేది అవ్వదు. సో మీ పర్సన్కి కావాల్సింది మీతో మ్యారేజ్, కాబట్టి మ్యారేజ్ అయిపోతుంది. ఓకే, మీరిద్దరూ హ్యాపీగా ఉంటారా అంటే ఎస్, హ్యాపీగానే ఉంటారు. బట్ మీకున్న ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయండి. అది ఎవ్రీ లైఫ్లో జరుగుతుంది, ఎవ్రీ వన్స్ లైఫ్ అలానే ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్.
రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీ పర్సన్ కొంచెం వాటిని పట్టించుకోవడం లేదు. ఆ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా మీ పర్సన్ కంటే మీరే ఎక్కువ చూసుకుంటున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. బట్ అది కామన్ కొన్ని ఫ్యామిలీస్లో. బట్ తర్వాత ఇది ఎప్పటికీ అడ్జస్ట్ అవుతుంది. ఇలాంటి ఇవంతా కూడా ఈ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీకు ప్రజెంట్, ఈ సిచ్యువేషన్ ఎప్పుడు మళ్ళీ నార్మల్ అవుతుంది అని అంటే అరౌండ్ 1.5 year or 2 years పట్టొచ్చు. ఓకే, కానీ ఇక్కడ మీరు సంతోషించాల్సిన విషయం ఏంటి అని అంటే ప్రతి విషయంలో, ప్రతి కాన్ఫ్లిక్ట్లో మీ పర్సన్ మీకు సపోర్ట్ ఇస్తారు. బిఫోర్ మ్యారేజ్ అది లేదు, ఈ పర్సన్ మీకు సపోర్ట్ ఇచ్చేవారు కాదు. బట్ ఇప్పుడు ప్రతి కాన్ఫ్లిక్ట్లో మీకే సపోర్టింగ్గా ఉంటారు. ఓకే, దే విల్ ప్రొటెక్ట్ యూ. మీకు ఒక సెక్యూరిటీగా ఉంటారు ఈ పర్సన్. ఓకే, సో ఇది మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవ్రీ టైం. అండ్ అసలు మీ పర్సన్ ఏంటి, ఎందుకు ఇలా ఎంత చేంజ్ అయిపోయారు? బిఫోర్ మ్యారేజ్ అలా ఉండేవారు, ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు ఇలా ఉన్నారు? ఇదంతా కూడా మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. కానీ బిఫోర్ మ్యారేజ్ ఈ పర్సన్ మిమ్మల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ బాధ పెట్టారు, తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యారు, ఎవ్రీ నైట్ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యేవారు. అంత జరిగినా కూడా ఈ పర్సన్కి మీకే కమిట్మెంట్ ఇవ్వాలి అని అనిపించింది. అండ్ మీరు కూడా మీ పర్సన్ అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అని తెలిసాక కూడా ఈ పర్సన్నే మీ లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేశారు. సో మీ పర్సన్కి మీ దగ్గర నచ్చే విషయాలన్నీ ఇవి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినవి మీరు చాలా ఓపికగా, చాలా పేషెన్స్తో అన్నీ సాల్వ్ చేస్తూ ఉంటారు, అన్ని ప్రాబ్లమ్స్. ఓకే, మీరు కూడా మీ పర్సన్కి ఒక ప్రొటెక్షన్గా ఉన్నారు. అండ్ మీ పర్సన్ కూడా మీకు అలానే ఉంటున్నారు. ఓకే, సో ఇక్కడ మీకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ అంటే కొంచెం మీకు ఆ ఫియర్ అనేది ఉంటుంది. బట్ టైం గడిచే కొద్దీ అదంతా కూడా, ఆ ఫియర్ అనేది కూడా పోతుంది. సో మీ పర్సన్ కూడా రెసిప్రొకేట్ చేస్తారు. అండ్ దే విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్టయితే, మీరు ఇద్దరు మేబీ ఒకే కంపెనీలో ఒకవేళ జాబ్ చేస్తున్నట్టయితే మీకు చాలా హెల్ప్ చేస్తారు. లేదా ఇద్దరూ కలిసి ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు ఈ పర్సన్. ఓకే, అన్ని విషయాల్లో చాలా హెల్పింగ్గా ఉంటారు, సపోర్టింగ్గా ఉంటారు. అండ్ ఒక ప్రొటెక్షన్ లా ఉంటారనమాట అన్ని విషయాలు. అని అంటే ఇక్కడ లైక్ కొన్ని కాన్ఫ్లిక్ట్స్, ఫ్యామిలీ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు అని చెప్తారు. మనం బయట కూడా చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళని, చాలామందిని. సో అలాగా ఈ పర్సన్ కూడా చేంజ్ అయిపోతారనమాట. ఈ రోజులు గడిచే కొద్దీ తన మెంటాలిటీ మారిపోతుంది. దేర్ పర్స్పెక్టివ్ విల్ చేంజ్. ఓకే, కానీ స్టార్టింగ్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అదంతా కూడా మీరిద్దరూ కలిసి చాలా పేషెన్స్తో గనక వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి కనుక ట్రై చేస్తే మీది ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్గా ఉంటుంది లైఫ్ లాంగ్. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. పాస్ట్ లైఫ్లో కూడా మీరు లైఫ్ పార్ట్నర్స్. సో ఇది ఒక డెస్టిన్డ్ పార్ట్నర్షిప్ అనమాట. మీ పర్సన్ మీకు ఒక డెస్టిన్డ్ పార్ట్నర్. ఓకే, సో ఈ లైఫ్ టైంలో కూడా అదే జరగబోతుంది. ఓకే, సో సిగ్నిఫికెంట్ నంబర్ 14 and 23 and 5. అండ్ ఇదంతా జరిగే ముందు అండ్ ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ రిజాల్వ్ అయ్యే ముందు మీకు కనిపించే నెంబర్స్ ఏంటి అంటే 21, 21, 22, 22 అండ్ 14, 14, 13, 13 ఈ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేండి. ఎందుకంటే ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్.
రీడింగ్ మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ నేమ్ తలుచుకునేప్పుడు ఈ రీడింగ్ చూడండి. సో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే బ్లెస్డ్.